కాపురం క్రేజీ కాపురం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై సెల్ఫీ దిగితే తిరుగేమున్నది. నేను టాప్లెట్ సెల్ఫీ సెల్ఫీ. ఇప్పుడు నేను కడిగిన ప్లేట్ సెల్ఫీ సెల్ఫీ. ఇది ఇప్పుడు నేను నా కొబ్బరి పీచు సెల్ఫీ సెల్ఫీ. ఏంటమ్మాది? ఫీవర్ అమ్మా. ఫీవర్ అయితే టాబ్లెట్ వేసుకోవాలి కానీ ఫోటోలు దిగడం ఏంటే? అయ్యో, ఈ ఫీవర్ ఆ ఫీవర్ కాదమ్మా, మరి సెల్ఫీ ఫీవర్ అమ్మా. ప్రపంచమంతా ఇప్పుడు ఈ ఫీవర్ తోనే ఉంది. అదో కొత్త రోగమా? ఎందుకనమ్మా మిమ్మల్ని అప్డేట్ అవ్వమనింది. ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నామో ప్రపంచానికి చూపించడమే సెల్ఫీ. మా అమ్మగారితో సెల్ఫీ సెల్ఫీ. ఇది కుల్ఫీ కాదురా, ఇలా ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తామన్నమాట. అనుష్క, వాకిట్లో ఇంట్లో అంటే పర్వాలేదు కానీ మరీ బాత్రూమ్ లో కూడా బంకర్లు తిరగడం ఆపి వంట సంగతి చూడు. అమ్మా, ఇప్పుడు మీరు కూడా సెల్ఫీ దిగుతారా ఏంటి? ఆదివారం అభి ఇంట్లోనే ఉంటాడు. నువ్వు ఈ సెల్ఫీలు కుల్ఫీలు అన్నావంటే ఫోన్ స్క్రీన్ దేవుడు నాకు అన్యాయం చేశాడు. బతికుంటే ఆ సెల్ఫీలతోనైనా కాలక్షేపం చేసేవాడిని. ఇప్పుడు నేను నా బెండకాయలు సెల్ఫీ సెల్ఫీ. ఇప్పుడు నేను నా క్యారెట్ సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. హలో పాపా, ఏంటది? ఇదిగో వంటగదిలో వాడాల్సింది గిన్నెలు, ఫోన్లు కాదు. పాపం సెల్ఫీ జ్వరం వచ్చిందంట బావా. ఫోన్ పగల కొడితే జ్వరం ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది. నేను రెడీ వస్తాను, మీ అక్కని టిఫిన్ రెడీ చేయమను. వంకాయలు కూడా వదలవా? అభిబాబు నా ఫోన్ మీద పడ్డాడేంటి? మా బావ పడంటే పైలేదు గాని ముందు నువ్వు కాని. ఏరా, మీ బావ లేచాడా? స్నానం చేస్తున్నాడక్క. వచ్చేసరికి టిఫిన్ రెడీగా పెట్టాలి. అనుష్క, ఫోన్ ఇవ్వే. రెడీ సెల్ఫీ సెల్ఫీ. ఇది కుల్ఫీ కాదురా, సెల్ఫీ సెల్ఫీ. అంటుకుందమ్మో. అంటుకునే ఉందిగా. నేను చెప్పిన స్టవ్ గురించి కాదమ్మా, ఫోన్ గురించి. ఫోన్ అంటుకోవడం ఏంటి? అమ్మగారు, ఈ సెల్ఫీలు దిగటం అనేది అంటువ్యాధి లాంటిది. తొందరగా అంటుకుంటుంది, క్యాన్సర్ లా పాకిపోతుంది. కి అంటుకోవడం అంత ఈజీ కాదు. ఓకే, చూస్తారుగా. అంటుకుంటే 500 జీతం పెంచుతారు. మరి అంటుకోపోతే 1000 రూపాయలు తగ్గిస్తారు. అమ్మగారు, ఇది అన్యాయం. సిగ్నల్ ఇచ్చాక రైలుకి, ఐష్ ఇచ్చిన మాటకి తిరుగే ఉండదు. నా దారి కిచెన్ దారి. డోంట్ కమ్ ఇన్ మై వే.
చేస్తున్నావా? లేదక్క, ఐడియా కోసం ఆలోచిస్తున్నా. దానికి బ్రెయిన్ పడితే సరిపోతుంది కానీ ఇల్లంతా కదిలేలా అలా తిరగడం దానికి. ఆ, అనుష్క, ఎప్పుడో వర్షం వస్తుంది కదా అని ఇప్పుడు నుంచే స్నానం చేయడం మానేస్తావా? అర్థం కాలా. అందులో అసలు అర్థమే లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బబ్లు. ఏం లేదక్క, ఆఫ్టర్ ఆల్ అంట్లు తోముకునే అనుష్కకి ఇన్ని లైకులు ఇన్ని కామెంట్లు వస్తే అవన్నీ ఖాళీ అవడానికి కారణమైన నాకెన్ని లైకులు ఎన్ని కామెంట్లు రావాలి? అందుకే నేను కూడా రకరకాల యాంగిల్స్ లో సెల్ఫీలు దిగి అందరికి షేర్ చేస్తా. అనుష్క, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇది తినేది కాదు బబ్లు. ఇవ్వా ఇవ్వా. సెల్ఫీ సెల్ఫీ. ఇది కుల్ఫీ కాదు. అనుష్క, ఈ ఫోటో కింద ఫ్రూట్స్ తింటున్న బొబ్బులు అని నీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసే. అరగంటలో నాకు వచ్చే లైట్లు చూసి నీకు దెమ్మ తిరిగిపోదనుష్క. నిజంగానే సెల్ఫీలకి అన్ని లైకులు వస్తాయంటావా బబ్లు? రాకపోవడానికి అదేనా రంబా ఓరోస మేనక. నువ్వు అలా చూస్తూ ఉండక ఏ రేంజ్లో లైకులు వస్తాయి? ఐషో బబ్లు, రే బకాసురా, మంచినీళ్ళరా. ఎక్కడ చచ్చారా? రెస్పాన్స్ లేదు. ఆఫీస్ లో పులిసిపోయిందిరా ఇవాళ. రేయ్, యహా. ఏకలు పెగేసిన కోడ్లాగా ఇవి మెలికలు కదా బావా, నాట్యం. దీన్నే కదంబరి అంటారు. కదంబరి కాదు నాన్న, దీని పేరు కథక్కళి. ఏదో కలిలే బావా, నువ్వు కూడా ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. రేయ్, నిన్ను మర్డర్ కేసులో బుక్ చేస్తానా? ఆయన అనుష్క, ఏనుక్కి ఫోటో తీస్తావంటే? మీరెటో జోకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడం లేదుగా. కనీసం బబ్లుతో నేను ఫోటోలు దిగి ఆ లోటును తీర్చిపెట్టినాను బాబు గారు. మనోడా, నేన్రా నీ తాతని. ఏంటి? ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో దిగిన ఫోటోని గోడకి తగిలించావు. రోజు ఈ ఒకే స్టిల్ చూసి చూసి బోర్ కొడుతోందిరా. నాకు కానీ ఒక ఫోన్ కొనిచ్చావంటే స్వర్గంలో ఉన్న రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలతో సెల్ఫీలు దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుండేవాడిని. ఏంటి, నీకు కూడా ఫేస్బుక్ ఉందా? ఎందుకు లేదురా, చిత్రగుప్తుడి చేతిలో పెద్ద బుక్ ఉంది. మేము దిగిన సెల్ఫీలు తీసుకెళ్లి ఆ బుక్ లో పెడితే చాలు, ప్రపంచమంతా తెలిసిపోతుంది. నువ్వు చచ్చా కూడా నీకు ఇలాంటి దిక్కుమాలిన కోరికలు చావలేనే. మడిసన్నాక కాసంత కళాపోషణ ఉండాలరా మనవడా. ఇంకోసారి ఫోన్ అన్నావు అనుకో, నీ ఫోటో తీసుకెళ్లి ట్రైన్ కింద పెట్టేస్తా. దరిద్రం వదిలిపోద్ది. ఎదవ సెల్ఫీ గోల, ఎదవ సెల్ఫీ గోల. అసలు ఇంట్లో అందరికీ సెల్ఫీలు పిచ్చి పట్టిందేంటి? నిజంగా ఫేస్బుక్ లో వాటికి అంత డిమాండ్ ఉందా? అయినా డిమాండ్ ఉన్నాం కదా మార్కెట్ లో వస్తువా? మరి వీళ్ళందరేంటి సెకండ్ కో సెల్ఫీ దిగుతున్నారు? సంథింగ్ ఈజ్ రాంగ్. మనం కూడా ఒక సెల్ఫీ దిగి వెంటనే ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి. సెల్ఫీ
సెల్ఫీ సెల్ఫీ ఇది కుల్ఫీ కాదురా సెల్ఫీ సెల్ఫీ నేను చెప్పాను కదమ్మగారు సెల్ఫీ అనేది కుల్ఫీ లాంటిది ఒకసారి టేస్ట్ చేసామంటే వదిలిపెట్టరు అయ్యగారు కూడా స్టార్ట్ చేసేసారు అందుకే అన్నారు పెద్దలు ఏమని? సెల్ఫో సెల్పతి సెల్పికహ అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవాలి కానీ ఆపి ఆరాలు అడగకూడదమ్మా ముందు ముందు మీకే తెలుస్తుంది పదండి అమ్మగారు వయ్యారం కాకపోతే డబ్బా కింద దింపు సెల్ఫీ తీసుకొచ్చా ఇప్పుడు చూడు పిండంతా కింద పడిపోయింది నీకో రోజు జీతం కట్టు ముందెళ్ళి మొహం కడుక్కొని వచ్చి కింద పడిపోయిన పిండంతా డబ్బాలోకి ఎత్తు మళ్ళీ చెవులు పట్టండి మొత్తం తినేసే నాకు తినడానికి ఏముండవు అమ్మ బయటికి వెళ్ళింది కదక్క నీ బొందు వేలు తెగింద్రా చూడు అమ్ము రక్తం అమ్మ రక్తం కాదురా నా రక్తమే అదే లెక్క అంబులెన్స్ ఫోన్ చేయనా నీ మొహం ముందెళ్ళి ఆయింట్మెంట్ తీసుకో సరే సరే వెళ్ళు మీరేం కంగారు పడకండి అమ్మగారు ఆయింట్మెంట్ రాస్తే అది తగ్గిపోతుంది ఆయన ఇలా నాకు ఎన్నిసార్లు తగలేదు ఏంటది వేలు అక్క అక్క ఆగు ఏమైందక్క ఒక్క నిమిషం సెల్ఫీ సెల్ఫీ ఇది కుల్ఫీ కాదురా సెల్ఫీ 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 వేలికి దెబ్బ తగిలితే పెట్టవేంటక్క చూడగానే జనానికి కనిపించడానికి ఎందుకు పలకరించడానికి పరామర్శించడానికి ఐషు ఐషు ఏంటి వేలు తెగిందంట బ్లడ్ బకెట్లు పోయిందంట అవును నీకెలా తెలుసు అనుష్క ఫేస్బుక్ లో పెట్టేసిందిగా అప్పుడే పెట్టేసిందా ఆ క్షణమే పెట్టింది ఏంట్రా బబ్లు గోకుతున్నా అక్క పేషెంట్ల దగ్గరికి వచ్చేటప్పుడు పొట్టి చేతులతో రాకూడదని తెలీదా ఇక్కడ పేషెంట్లు ఎవరున్నారా వేలు తెగి లీటర్ బ్లడ్ పోయిన మా అక్క నీకు పేషెంట్ లా కనిపించట్లేదా ఏంటి ఐషు ఏది బాధగా ఒక స్టిల్ ఇవ్వే వేలు నా కెమెరా ముందు పెట్టు ఇంకోటి ఏమే నువ్వు నాతో సెల్ఫీ దిగుతున్నావా నా వేలుతో దిగుతున్నావా ఇద్దరితోను ఎందుకు అందరికంటే ముందొచ్చి నేనే పలకరించానని నలుగురికి తెలియద్దు మీ అమ్మ కడుపులు కాల వేలుతో కాలుతో సెల్ఫీలు దిగుతున్నారు నాతో ఒక్కరూ దిగరేమే సెల్ఫీ ఇండోర్ లో కాదు అవుట్డోర్ లో తీసుకుందా ఫోటోలు వాళ్ళు వీళ్ళు తీయడం కాదు మనకి మనమే తీసుకుంటే ఆ కిక్కే వేరప్ప అందరిలా అలాంటి ఇలాంటి ఫోటోలు కాదు పరీక్షల్లో మార్కులు రాకపోయినా
ఈ ఫోటోకి మాత్రం లైకులు రావాలి. క్రియేటివిటీగా ఉండాలి. మన పర్సనాలిటీకి తగ్గట్టుగా లేదు. ఇలాంటి ఉప్మా ఫోటోలు కాకుండా మన పర్సనాలిటీకి తగ్గట్టుగా తీసుకున్న ఫోటోలు తీసుకుందాం. అశో, భూకంపం వచ్చినట్టుంది. భూకంపం వస్తే అమ్మ అని ఎందుకు అరుస్తారు అభి? అది కరెక్ట్. కొంపదీసి హే బబ్లు, ఇంకోసారి పైనుంచి పడరా, దెబ్బకి బోరేయకుండా నీళ్ళు వచ్చేస్తాయి. అభి, ఐషు ఇట్రా. లే బబ్లు, లే లేరా. రా, ఆన్ చేయి, కెమెరా ఆన్ చేయి. నవ్వు, రే నవ్వురా. ఏ నవ్వు, నవ్వు, నవ్వు. చూడు. ఏ చల్, నా ఫోన్తో. ఏం చేస్తున్నారు అక్క నన్ను? అలాగే పోకరా. ఏమండి, ఏంటిది ఆ ఏడుస్తుంటే మీ సెల్ఫీలు కావాలేంటి? ప్రతి క్షణం ఎక్కడేం జరగబోతుందో ప్రపంచానికి తెలియాలి, అందుకే సెల్ఫీ. ఏమండి, ఒకసారి పైకి లేస్తారా? ఐష్ ఫీల్ అవుతుందేమో. ఎందుకు లేవాలి? మీరు లేస్తే విరిగిన మీ కాలుతో మీరే సెల్ఫీ తీసుకోవచ్చు. ముందు నన్ను హాస్పిటల్కి ఎత్తుకొని తీసుకెళ్ళి బావా. ఏనన్నా? నిన్ను ఎత్తుకుని తీసుకెళ్ళాలా? నిన్ను ఎత్తుకోవాలంటే మనుషులు సరిపోరా, జేసీబీలు క్రేన్లు రావాలి. అలా కవి, నా తమ్ముడు నేను ఎన్నిసార్లు ఎత్తుకోలేదు. ఎత్తుకున్నావా? ఎప్పుడమ్మా? ఆడి చిన్నప్పుడా? ఆడి 5-6 months బేబీగా ఉన్నప్పుడా? ఇగో ఇన్ని ఎత్తుకుంటే నడువు ఎందుకు విరిగిందో బోన్ స్పెషలిస్ట్ కూడా అర్థం కాదు. మెల్లగా, కాలు విరిగిపోతుంది. పై ఫ్లోర్ నుంచి పడితే విరగని కాలు నేను రుద్దితే విరుగుతుందమ్మా. అనుష్క, అదేదో అదృష్టం బాగుంది. అదృష్టం కాదమ్మా, ఆకారం బాగుండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు ఉద్దేశాలు ఏముంటాయమ్మా, అంతా సదుద్దేశమే. రై రై రై, నువ్వేంటే నిమిషానికి సెల్ఫీ దిగుతున్నా? మా ఆయనకి పంపిస్తున్నాను ఐషు. ఎందుకు? ఏ క్షణం ఎక్కడున్నానో ఆయనకు తెలియాలిగా. అనుమానమా? కాదు, అభిమానం. అభిమానంతో కూడిన అనుమానమై ఉంటుందిలేండి. ఆయన కూడా అలాగే పంపిస్తారు. సెల్ఫీని ఈ విధంగా వాడుకుంటే అనుమానాలు, అపార్థాలు, కోట్లు, విడాకులు ఇవేవి ఉండవు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. మారు వాసన వస్తుందండి. ఆపండ్రో, ఇది ఇల్లా సెల్ఫీ క్లబ్బా? ఈడేమో ఐటమ్ సాంగ్ లో దొల్లుతూ సెల్ఫీ, ఈవిడేమో కాళ్ళు పంగజాపుకుని సెల్ఫీ, అదేమో విష్ణుమూర్తిలో పడుకుని సెల్ఫీ, ఇదైతే ఏకంగా ఎక్కేసింది పైకి, అక్కడ సెల్ఫీ. వామ్మో, తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదింకా, సన్యాసంలో కలిసిపోతా. కలిసే ముందు ఒక మాట చెప్పండి, ఆ గెటప్ లో ఒక సెల్ఫీ దిగుతా. సెల్ఫీ దిగుతావా? అమ్మో, తప్పేమన్నా అన్నానా? అన్నారు కాబట్టేగా ఆ రియాక్షను. సర్లేండి, నిద్రపోయే టైం అయింది. రండి రండి, గుడ్ నైట్ సెల్ఫీ. సెల్ఫీ సెల్ఫీ. రోజు రాత్రి నేను నా ఐషుతో వచ్చింది. ఐషు, ఏం చేస్తున్నావు బంగారం? పూలు బాగున్నాయి కదా అని సెల్ఫీ తీస్తున్నాను. పూలు బాగున్నాయని సెల్ఫీ తీసుకుంటున్నావా? మొగుడు మల్లె పూలు, రోజా పూలు, ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకుని బెడ్రూమ్ లో అంతా సెట్ చేస్తే
నువ్వు సెల్ఫీ తీసుకున్నావమ్మా బంగారం ఇప్పుడు నీకు ఈ సెల్ఫీ పెచ్చ అంటించిన పెచ్చదెవరు? ఇంకెవరు? అనుష్క. అనుష్క ఎవరికోసం అభి ఇంతగా మరి వెయిట్ చేస్తున్నావు? రా మనం ఇద్దరం ఒక సెల్ఫీ దిగుదాం. రా. ఈ రోజు నేను ముందు అనుష్కతోనే సెల్ఫీ దిగుదామని డిసైడ్ అయ్యానే. అక్క బావ కూడా సెల్ఫీ తీస్తాడంటే వెయిట్ చేయనా? అనుష్కతో అయిపోయిన తర్వాత మీ అందరితో సెల్ఫీ దిగుతా. ఓకే బావ. మన గుడ్ మార్నింగ్ సెల్ఫీకి ఎన్ని లైక్లు వచ్చాయో తెలుసా? చూడండి చూపించు. అనుష్క లైకులు కమెంట్లు షేర్లు తర్వాత ఒకసారి ఇలా రా బంగారం. అయ్యగారు నన్ను బంగారం అంటున్నారేంటి? నిన్నే బంగారం దా రావా నేనే వస్తాను. ఇప్పుడు కోడేం చేస్తుంది? పొద్దున్నే అరిచి నిద్ర లేపుద్ది. ఆహా మరి కుక్కేం చేస్తుందో? ఇది కాపలా కాస్తుంది. అబ్బా మరి బర్రేం చేస్తుంది? పొద్దున్నే పాలిస్తుంది. కదా మరి జంతువులే వాటి పని చేసుకుంటున్నప్పుడు మనిషివి పని మనిషివి నీ పన్ను చేయకుండా సెల్ఫీలు తీసుకుంటావంటే సెల్ఫీల్ని అనుష్క వేరే మనవడా సెల్ఫీలు దిగలేక ఈ ఫ్రేమ్ లో ఇరుక్కొని నేను చూస్తుంటే నాతో తప్ప ఇంట్లో చీపురుతో సహా సెల్ఫీలు దిగుతున్నారు. వేసుకో వేసుకో తలా ఒకటేసుకో. సెల్ఫీలు కావాలి నీకు సెల్ఫీలు ఆగా వేసుకో వేసుకో. ఒక్క నిమిషం కరపైకెత్తండి. ఎందుకే ఎత్తని చెప్తాను. ఎత్తా మీరు కొడుతుంటే సెల్ఫీ దిగద్దు. కుల్ఫీ కాదురా సెల్ఫీ సెల్ఫీ.